ఓ నమశివాయ. అందరికీ నమస్కారం. ఈ వారం నుంచి ప్రతి సోమవారం శివపురాణంలో కొన్ని అంశాలని చర్చించుకుందాం. అందులో భాగంగా ఈ సోమవారం సృష్టి రహస్యం గురించి మాట్లాడుకుందాం. సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే, దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతిపుంజం ఒక రూపం దాల్చింది. తేజోవంతమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మం, అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. శక్తి ప్రదుర్భమైన తర్వాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటిగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకము పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగిలించుకొని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు 4 చేతులు కలవాడు, ఆ చేతుల యందు శంఖ, చక్ర, గద, పద్మాలను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు, కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు. అందువలన అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు అయ్యాడు. లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు అయ్యాడు. విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు అయ్యాడు. సృష్టికి ముందు పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వాస్తులందు ఈ మంత్రాన్ని జపించు, ఈ జగత్ సృష్టిలో అంతా నీదే ప్రముఖ మాత్ర అని చెప్పాడు. విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా ఆ శరీరవాణి, ఓయి నారము నందుట చేత నీవు నారాయణుడు అనబడుదువు అని పలికింది. నారం అనగా నీరు, జ్ఞానము అని అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి అని అంటారు. ప్రకృతి త్రిగుణాత్మకమైనది. పరబ్రహ్మ తన వీర్యమును గుణసంచలనం లేనప్పుడు ప్రకృతి యొక్క యోని యందు ఉంచాడు. దీనివల్ల మహతత్వం పుట్టింది. మహతత్వము వికారం పొందటం వల్ల అహంకారం జనించింది. ఆ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహతత్వము, అహంకారము వచ్చినాయి. అహంకారం నుండి శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలు, వాటి నుండి పంచభూతాలు, వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము ఉద్భవించాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు 24 తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మం ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ, సరస్వతి సమితుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలం తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. విష్ణువు చూసి, బ్రహ్మ, నీవెవరవు, ఇచ్చటికి ఎలా వచ్చితివి అన్నాడు. దానికి నారాయణుడు, కుమార, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువను, ఆది పురుషులను,
నా పుట్టుకు కారణం నువ్వెలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో మహావిష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యం పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కొనుక్కున్నవాడే అది కూడా నిర్ణయించుకున్నారు తండ్రి కొడుకులు. విష్ణు యజ్ఞ వరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ అంశవాహనం పైన ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు. ఇలా వందల సంవత్సరాలు కలిశాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క తుది మొదలు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కొనుక్కోలేకపోయినాం, మనలో ఎవరో గొప్ప అనేది తేలలేదు, కాబట్టి ఇద్దరం కలిసి పరమేశ్వరునే ప్రార్థిద్దాం అనుకొని పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పరివిధాలుగా ప్రార్థించారు. వారి ప్రార్థనలు మన్నించిన పరమేశ్వరుడు పినాక ప్రాణమై వారి మధ్యన సాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవ, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికం నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమో గుణము చేత ఆవిర్భవించి ఆవరించబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియడం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదములను ఆధారం చేసుకొని సృష్టికారం కొనసాగించు అన్నాడు. తమోగుణుడైన బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలు ఉన్నాయి, మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికిన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. బ్రహ్మకు తమో గుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేడుకొన్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవ, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానం వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడైన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త, నేను రుద్రుని రూపంలో లయము కానిస్తాను. మనమే త్రిమూర్తులము. మనం 3 రూపాల్లో ఉన్నప్పటికీ మనకు భేదాలు ఉండవు. నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడు అనేక పేర్లతో పూజించబడతాను. నేను సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయిన్లో మహాకాళుడు, ఓంకారంలో అమరేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, డాక్నీలో భీమశంకరుడు, వారణాసిలో విద్యేశ్వరుడు, నాసికలో త్రయంబకేశ్వరుడు, పల్వర క్షేత్రంలో వైద్యనాథుడు, దారుకా వనములో నాగేశ్వరుడు, రామేశ్వరంలో రామేశ్వరుడు, శివాలయంలో సృష్టేశ్వరుడు అని 12 స్థానాల్లో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజించబడతానని చెప్పి మాయమైపోయాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెప్తాను వినండి. బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుంచి ఓంకారం వినిపిస్తుంది. బ్రహ్మ ఆ అండంలో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. బ్రహ్మ ముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాని నుంచి భువర్లోక సువర్లోకాలు పుట్టాయి. తర్వాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పంచమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అధర్మ వేదములు వచ్చినాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గుడ్డు పైభాగం ఆకాశం, క్రింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటిగా సనక సనందన సనత్కురమార
సనత్వ జాతులను సృష్టించాడు. వారు సృష్టి కార్యములకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు. అప్పుడు విష్ణువు రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యంలో తాము కూడా సహాయపడతామని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థలాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి పంచాక్షరి మంత్రాన్ని, శివుడు అష్టాక్షరి మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, సురీచి, అంగీరసుడు, ఆత్రి, పులస్క్యుడు, పులాహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు. ఈ 24 మంది 21 మంది ఉద్భవించారు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అతిథి, దితి, వినత, కద్రువ, సస్య, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర ఇలా అనే 10 మందికి కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అతిథి యందు ఇంద్రాది దేవతలు, దితి యందు దైత్యులు, వినతకు అనూరుడు గురురాత్మకుడు, కద్రువుకు సర్పములు, సస్యకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసులు, మాతంకి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృషములు జనించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యం ఇచ్చారు దేవతలు. అతడికి వేద కర్మలందు అధికారము, యజ్ఞ యాగాలలో ఆవిర్భాగము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసురులు. వీరికి కీకారణ్యములు, కొండ గుహాలు నివాసస్థలాలు అయినాయి. మిగిలిన వారికి వారి స్వభావాలను అనుసరించి నివాసం కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువు మనువు జన్మించాడు. పద్మగ్రంథి, శతరూప అతని భార్యలు. స్వయంభువునకు అగ్రీకుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు. రాకూర్తి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు. రాకూతికి రుచితోనూ, దేహాతుకి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షకునితోనూ వివాహం జరిగింది. దేవమాలికి కర్దుని వలన కపిలుడు జన్మించాడు. దక్షిణి యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహం ఆడాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీసరుడు స్మృతిని, పులస్క్యుడు ప్రీతిని వివాహం ఆడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భార్యలతో కలిసి 3 లోకాలను జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపిలికాది బ్రహ్మ పర్యంతంలో 84 లక్షల జీవరాశులు జన్మించాయి. ఇది సృష్టి రహస్యం గురించి శివపురాణంలో వివరించిన విధానం. ఓం నమః శివాయ. మరో వారం మరొక అంశం మీద వివరించుకుందాము. స్వస్తి.